పర్సనల్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారా? అయితే మా దగ్గరికి రండి. కలిసి ఎడుద్దాం. జస్ట్ ₹1000 ఇస్తే చాలు. మీ ప్రాబ్లమ్ మొత్తం విని మీతో పాటు కలిసి ఏడుస్తాం. ఇదేంటి డబ్బులిచ్చి ఏడవడం అనుకుంటున్నారా? ఇప్పుడు ఇదో స్టార్టప్ బిజినెస్ బాస్. అంకిత అనే నెటిజన్ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది. సరదాగా జాతరకి వెళ్ళిన ఆమెకు అక్కడ వింతైన మనిషి కనిపించాడట. చేతిలో బ్యానర్ పట్టుకొని సైలెంట్‌గా తన బిజినెస్‌తో అందరిని అట్రాక్ట్ చేస్తున్నాడు. ఇంతకా బ్యానర్ మీద ఏముందో తెలుసా? మీకేమైనా కష్టాలు, బాధలుంటే నాకు చెప్పండి. నేను వింటాను అని. మరి బిజినెస్ అంటే పక్కా క్లారిటీ ఉండాలి కదా! అందుకే ఆయన ఒక రేట్ కార్డ్ కూడా పెట్టాడు. వర్కింగ్ అవర్స్ వచ్చేసి పొద్దున్న 11 నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే. నార్మల్ బాధలు, చిన్న చిన్న కష్టాలైతే జస్ట్ ₹250 అంట. అదే ఏమైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే అవి వినడానికి మినిమం 500 ఉండాలి. ఇక హైలైట్ ఏంటో తెలుసా? మీ బాధలు విని మీతో కలిసి కూర్చొని ఏడవటానికి ఏకంగా ₹1000 అంట. వినడానికి కామెడీగా ఉందా? దీని వెనుక ఒక పెద్ద లాజిక్ ఉంది. ఈ గజిబిజి లైఫ్లో ఎవరి కష్టాలు వాళ్ళవే. మన బాధలు వినేవాళ్లే కరువయ్యారు. మనసులో ఉన్నది కాస్త బయట పెడితేనే సగం భారం దిగిపోయేది. అందుకే ఈయన ఎంపతిని ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ తో కలిపేశాడు. ఇంక ఈ వీడియో వైరల్ అవ్వగానే కామెంట్ సెక్షన్ లో పండగ చేసుకుంటున్నారు మన నెటిజన్లు. నీ బిజినెస్ ఐడియా నెక్స్ట్ లెవెల్ బ్రో అని కొందరు పొగిడేస్తుంటే, ఇలాంటి వింతలు కేవలం ఇండియాలోనే సాధ్యమని మరికొందరు నవ్వుకుంటున్నారు. నా దగ్గర చాలా కష్టాలు ఉన్నాయి, ఈయన అడ్రస్ ఇవ్వండి అని జోకులు పేలుతున్నాయి. నవ్వు సంగతి పక్కన పెడితే ఈ వీడియో మనకు మోడర్న్ సొసైటీలో ఉన్న లోన్లీనెస్ చూపిస్తుంది. మనుషుల మధ్య మాటలు తగ్గిపోయి డబ్బులు ఇచ్చి మరీ బాధలు చెప్పుకునే స్టేజ్కి వచ్చేసాం. మెంటల్ హెల్త్ మీద ఈ వీడియో ఒక కొత్త డిస్కషన్ స్టార్ట్ చేసింది. ఎవరైనా వింటే బాగుండని కోరుకునే వాళ్ళకు ఇది ఒక వింతైన సొల్యూషన్ అనే చెప్పొచ్చు. ఏదేమైనా జాతర ప్రాబ్లం లిజనర్ ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్ అన్నమాట. కాన్సెప్ట్ ఏదైనా జనాల అటెన్షన్ ని గ్రాప్ చేయడంలో మనోడు సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. మరి మీరు కూడా మీ బాధలు చెప్పడానికి ₹1000 ఇస్తారా? ఈ వింత బిజినెస్ ఐడియా ఎలా ఉంది? కామెంట్ చేయండి.